ఈ రోజుల్లో మానవులు డబ్బు కోసం పరిగెత్తినంతగా ఒక మంచి పేరు కోసం పరిగెత్తలేకపోతున్నారు. సంఘంలో సాక్ష్యం, కుటుంబంలో సాక్ష్యం, సమాజంలో ఒక మంచి సాక్ష్యం కోసం ప్రాకులాడేవారు లేరు. ఏముంది సార్ సాక్ష్యం, పేరేముందండి, డబ్బు కదండి ముఖ్యం, అంతస్తులు కదండి ముఖ్యం, ఎలా బతికితే అలా బతికేయాలండి, ఈ బతికే 70-80 సంవత్సరాలకి ఆ రూలు ఈ రూల్ అని బైబిల్ అని అదని పట్టుకుని మన ఇష్టాలని చంపుకుని బతకడం ఎందుకు, ఇష్టానుసారం బతికేద్దాం, ఎవడేమనుకుంటే నాకేంటి అన్న ధోరణిలో కొంతమంది ఉంటారు కదా. ఎవరేమనుకుంటే నాకేంటి అనేది ఈ విషయంలో కాదు నువ్వు వాడాల్సింది. మనుషులు నువ్వు మంచిగా ఉన్న నిందలేసినప్పుడు, అవమానించినప్పుడు, నీ భక్తి జీవితాన్ని ప్రశ్నించినప్పుడు, నువ్వు దేవునిలో కరెక్ట్గా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు మనుషులు ఏమన్నంటే అప్పుడు అనాలి నువ్వు ఎవడేమనుకుంటే నాకేంటి అని. నీవు చెడిపోయి ఇష్టానుసారం జీవిస్తూ సాక్ష్యాన్ని పోగొట్టేసుకుని భయంకరంగా బ్రతుకుతూ ఎవరైనా ఏమన్నంటే ఎవడనుకుంటే నాకేంటి అప్పుడు అనకూడదు నువ్వు ఆ మాట. అక్కడ నువ్వు సరి చేయబడాలి, అక్కడ నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అది కదా దేవుడు కోరుతున్నాడు. అందును బట్టి గొప్ప ఐశ్వర్యము కంటే చెప్పండి మంచి పేరు మేలు.